నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. గొండ్లపోచంపల్లిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనంగా ఓరియంటేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, కార్పొరేటర్, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. సాంకేతిక విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, స్టార్టప్లపై అవగాహన కల్పిస్తూ భవిష్యత్ లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. चलो क्या सर ओके లేకుండా నడిపించడానికి మేనేజ్మెంట్ కి ఒక క్లారిటీ ఉండాలి. దట్ క్లారిటీ వి హావ్ దట్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. మీరు and thank you sir for taking your value to address our students to give them a brief orientation. అంటే ఈ రోజు 180 మందితో స్టార్ట్ చేసినటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రోజు 5500 మంది పిల్లలతో ఈ కళాశాల ప్రాంగణం ఇంత కలకలాడుతుంది అంటే ఓన్లీ యూ జస్ట్ లుక్ అట్ ద ఫేస్ ఆఫ్ మై చైర్మన్ సార్. హీఈస్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్, హీఈస్ నాట్ ఏ సోషల్ మీడియా పాపులర్ పర్సన్, బట్ నేనైనా ప్రిన్సిపల్ సార్ చెప్పినైనా కూడా మీరు చాలా సేఫెస్ట్ హ్యాండ్స్ లో ఉన్నారు. ఈ రోజు మా యొక్క గెస్ట్ గా చూసినట్లయితే రిప్రజెంటింగ్ ఫ్రమ్ క్యాప్జెమిని, రిప్రజెంటింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, representing from academy is a vice chancellor. So we have the man. అంటే ఒకరికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఏదో బుక్స్ చూడాలో, లేకుంటే ఏదో పేపర్ చదవాలా, లేకుంటే ఏదైనా ఒక స్టోరీ బుక్స్ చదవాలా, ఇక్కడ అవసరం లేదు. మొత్తం మీద కూడా 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నట్టయితే అన్డౌటెడ్లీ వి ఆర్ లిస్టెడ్ విత్ ద టాప్ 30 కాలేజెస్. సో మేము ఏం చేస్తున్నట్టయితే ఇక్కడికి మేము నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కానీ మీరు చూస్తే మేము ఎక్కడ కూడా కరీంనగర్లోనో, నిజాంపేటలోనో, వరంగల్లోనో ఎక్కడ కూడా మేము బ్యానర్లు పెట్టడము, డిస్ప్లే చేయడము, అడ్వర్టైజ్మెంట్ చేయము. మాకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఒకటి యాక్సిస్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మిస్ రజనీ కసాలా గారు, సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ అట్ మైక్రోసాఫ్ట్, మిస్ పరుల్ ఖురానా గారు, ఇంటర్నేషనల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్, శ్రీ డి. I congratulate each and every student for opting నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. మీ జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతున్న ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మీ అందరినీ కళాశాల తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. డియర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ అనేది కేవలం డిగ్రీ సంపాదించడం కోసం కాదు. ఇది నాలెడ్జ్, స్కిల్స్, ఇన్నోవేషన్, లీడర్షిప్, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ నేర్చుకునే ఒక గొప్ప అవకాశం. ఈ 4 సంవత్సరాలు మీ జీవితాన్ని మార్చగలవు. మీరు ఈరోజు తీసుకునే ప్రతి మంచి నిర్ణయం మీ రేపటి విజయానికి. ఈరోజు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో మొట్టమొదటి సంవత్సరం బీటెక్ కోర్స్ చేరిన విద్యార్థులకి ఇండక్షన్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విక్రమ్ సింహపురి యూనివర్సిటీ నుంచి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ కాలేజీ మేనేజ్మెంట్కు, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ప్రపంచంలో ఆర్థిక స్థితిలో మైసెల్ఫ్ డాక్టర్ మోహన్, డైరెక్టర్ ఆఫ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఈరోజు క్లాస్ ఆఫ్ 2026 బీటెక్ స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పరిసరంలో. ఈ కార్యక్రమానికి దాదాపు 2000 మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చడం జరిగింది. ఈరోజు థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏ ఒక్క సింగిల్ సీట్ కూడా కోర్ సబ్జెక్టులు అయినటువంటి ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్లో కూడా ఒక్క సింగిల్ సీట్ కూడా లెఫ్ట్ ఓవర్ కాకుండా సీట్స్ అన్నీ కూడా 100% ఫిల్ అవ్వడం జరిగింది. ఏ యొక్క ట్రస్ట్, ఏ యొక్క ఆస్పిరేషను, ఏ యొక్క గోల్తో పిల్లలు, తల్లిదండ్రులని ఈ కళాశాలలో చేర్పించారు. వాళ్ళ యొక్క అవకాశాలకు కానీ, వాళ్ళ యొక్క ఆశలకు కానీ ఎటువంటి ఉమ్మి చేయకుండా బాధ్యత. ఫిలింనగర్లో బోనాల పండుగ సందర్భంగా పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఎంఆర్పీఎస్ ఫిలింనగర్ డివిజన్ అధ్యక్షుడు బొప్పారం వేణుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి విజయారెడ్డి, మాజీ కార్పొరేటర్ వెల్లండ వెంకటేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది.
పెట్టండి. ఈరోజు ఫిలిం నగర్ మన బస్తీ గౌతమ్ నగర్లో ప్రతి సంవత్సరం ఘనంగా అమ్మవారి ఊరేగింపు జరుపుకుంటాను. ఈరోజు మనకు ఏదైతే మంగళవారం వచ్చిందో అమ్మవారి రోజు ఘనంగా పలారమాన్ని తీయడం జరుగుతుంది. గత 11 ఏళ్ళు అవుతుంది. అప్పుడు 5 ఏళ్ళు నేను తొట్టలు తీసిన. ఈ 6 ఏళ్ళ సంది పలారమాన్ని తీసుడు స్టార్ట్ చేసిన. ఎప్పుడు ఈరోజు చాలా మంది పాల్గొంటారు. ఈరోజు ఫిలిం నగర్, గౌతమ్ నగర్, మన వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్, మళ్ళీ అడికెళ్ళి మాంటి కాలనీ టెంపుల్. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీ సర్వే నెంబర్ 432, 433లో గల ప్రభుత్వ భూమిలోని సంతోష్ నగర్ కాలనీకి వెళ్లే 20 అడుగుల రోడ్డును రాత్రికి రాత్రి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన జవహర్ నగర్లోని మాజీ కార్పొరేటర్ కుటుంబం మరియు కొందరు వ్యక్తులు ఈ విషయంపై సంతోష్ నగర్ కాలనీ వాసులు స్పందిస్తూ జవహర్ నగర్ సంతోష్ నగర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నామని, బాలాజీ నగర్ ప్రధాన రహదారి నుంచి సంతోష్ నగర్ కాలనీకి వచ్చి 20 అడుగుల రోడ్డును మాజీ కార్పొరేటర్ భరత మరికొందరు వ్యక్తులు వచ్చి కబ్జా చేస్తున్నారని, రాత్రి గోడ నిర్మాణం చేస్తూ రౌడీ ముక్కలను తీసుకొచ్చి భయభ్రాంతులు గురిచేస్తారని తెలిపారు. అంతేకాకుండా గతంలో సర్వే నెంబర్ 432, 433లోని 1500 గజాలను మోడర్న్ టాయిలెట్స్ కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, ఆ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా కబ్జాను తొలగించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులపైన పెట్రోల్ దాడి చేయడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తమ కాలనీకి వస్తున్న రోడ్డును కబ్జాదారుల నుంచి విముక్తి చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. మాకు రోడ్డు ఫస్ట్కి ఎంచి ఉంది, ఇప్పుడు రోడ్డు లేదని వాళ్ళు కబ్జా పెట్టుకొని లీడర్లు మమ్మల్ని మొత్తం తెల్లని దాకా రాళ్లతో నిసిరేసుకుంటా పోలీసు వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. మాకు భయానికి మమ్మల్ని చంపుతారంట, మా ఇండ్లు కొంటారంట, మమ్మల్ని బొందలు పెడతారంట. మాకు తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలాడి మా ఇంటికి వస్తున్నారు. అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఊరికి వస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. మేము అందరి కాడికి పోయినా, మాకు అందరి కాడికి పోయినా కానీ ఏదిలే అయితే లేదు సార్. ఎవరి దగ్గర పోయినా? మేమా సంతోష్ నగర్ కాలనీ. మాకు ఇది రోడ్డు కావాలి సార్. మేము 50 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళని ఇప్పుడు నడవకుండా చేస్తున్నారు, రోడ్డు కబ్జా చేసిండు సార్. మాకు రోడ్డు కావాలి. రాత్రి కలెక్టర్ సారు 6 గంటలకు వచ్చి ఇది కొట్టిండు. ఎంఆర్ఓ సారు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు గేట్ పెట్టుకున్నారు, గేట్ అది గోడ కట్టేసిండ్రు. మళ్ళీ వాళ్ళే మా మీద గొడవ పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే చేసిండ్రు. మాకు దయచేసి ఎవరైనా న్యాయం చేసి మాకు రోడ్డు ఇవ్వాలి సార్ ప్లీజ్. మేము 200 కుటుంబాలు సార్. నేను రోడ్ ఇప్పిస్తా అంటూ కాలువ చేస్తుంది. వాళ్ళ ఆడవాళ్ళని కూడా మా మీనికి తోలుతున్నారు. రాళ్ళు ఆడ కుప్పునే తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలాడి మమ్మల్ని ఎట్లా అంటే అట్లా బెదిరిస్తారు సార్. మాకైతే భయం ఉంది, మాకు పాన భయం ఉంది. మరి ఎట్లా చేస్తారో ఏమో. 2:30 దాకా మేల్కతో ఉన్నాం. మేము పండుకున్నాక పోలీసు వాళ్ళు కూడా 2 సార్లు వచ్చారు. నైట్ 10 గంటలకు ఒకసారి వచ్చారు, 12:30కు వచ్చి 1 గంట అయిపోయింది దాకున్నారు. మేము గట్టం చెయ్యం అన్నీ అన్నారు. మళ్ళీ మేము వాళ్ళు అటు ఫోన్ చూసి వాళ్ళు ఏమన్నారు పోలీసు వాళ్ళు, అమ్మ మీరు పోరు ఏం కాదు రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇయ్యరన్నారు. కంప్లైంట్ ఇవ్వగానే ఇక కట్టము. ఇక మేము అటు ఇళ్ళలో పోయినా వాళ్ళు కట్టుడు పెట్టిర్రు. ఇది న్యాయమా సార్ చెప్పి? ఇది పద్ధతేనా? 2 సార్లు వచ్చిర్రు, ఆపిర్రు, ఆపి వెళ్ళిపోయారు. అప్పుడు ఆపిరు అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు పోగానే మళ్ళీ వచ్చి కట్టిర్రు. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము ఇక్కడనే. మాకు రోడ్డు అనేది ఇంతకుముందు నడిచినాము, ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటి నుంచి యాక్సెస్ అనేది అది ఆల్రెడీ గేటు ఉన్నది. ఇది మేజర్ మల్ల ఉన్నప్పటి నుంచి 432 నుంచి మాకు 430 దగ్గర రోడ్డు ఉన్నది. ఇప్పటి వరకు దాన్ని రాజశేఖర్, రమేష్ గారు వచ్చి భయభ్రాంతులు గురి చేశారు. ఇప్పటివరకు ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, సిపిని కలిసినాం, మాజీ ఎమ్మెల్యేని కలిసినాం, ప్రజెంట్ ఎమ్మెల్యేని కలిసినాం. జంగ యాదవ్ అన్న కూడా మాకు న్యాయం చేసిండు. జవహర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చేస్తామంటారని ప్రతి ఒక్క డోర్ టు డోర్ వేయడం, లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా స్పందిస్తారు తప్ప పొజిషన్లకు రావట్లేదు. నిన్న సిపి గారి అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది, సిఐ గారు రావడం జరిగింది. అయినా ప్రొటెక్షన్ తోటి గేట్ కొట్టడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో 30-40 మంది వచ్చి భయభ్రాంతులు గురి చేసి రాత్రి మా మీద రాళ్ళు వేయడం, మందు బాటిల్ సీసాలు వేయడం, గల్లీలోనే భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంకోటి రాత్రి వరకు కూడా మేము 100కు డయల్ చేయడం వల్ల
డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కానీ మాకు సపోర్ట్ చేసినా కానీ రాత్రి 2 గంటల వరకు ఉన్నా కానీ తెల్లారి గంటల 4-5 గంటల టైంలో కంపౌండ్ హైదరాబాద్లోని ముస్తారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈరోజు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు పి హనుమంతరావు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన అధికారులు పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేలా ముందుగా బ్రిడ్జ్ ఒక వైపును త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో ముస్తారాంబాగ్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వచ్చే కాదు भाई सामने सामने मत जाओ, थोड़ा थोड़ा उतरने दो भाई। साइड में भाई సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేపు జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేస్తామని ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బేరంకోట్ డివిజన్లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లి సభను విజయవంతం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులపై చేసిన స్క్రాప్ వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి తగినవి కాదని విమర్శించారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తయిన పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జిల్లా మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చొరవ తీసుకుని ఆసుపత్రిని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు. పటాన్చెరువు పారిశ్రామిక ప్రాంతం కావడంతో వేలాది మంది కార్మికులు ఉన్నారని, పరిశ్రమల నుంచి వచ్చే నిధులు ప్రజల అభివృద్ధి కోసమే వినియోగించాల్సిందని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితమ్మ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సామాజిక న్యాయ సంకల్ప సభ సరూర్ నగర్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో కవితక్క ఏదైతే సంకల్పం చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి, సామాజిక న్యాయపరంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఇండోర్ స్టేడియంలో, సరూర్ నగర్లో ఇండోర్ స్టేడియంలో భారీగా ముఖ్యమైన నాయకులు, టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, ముఖ్యమైన సామాజికవేత్తలు, వాళ్ళందరూ ఉద్యమకారులు, వాళ్ళందరితో ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసుకొని ఒక 8 నుంచి 10,000 మందితో గ్యాదరింగ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ పెట్టడం జరిగింది. నిజంగా ఈ సంకల్ప సభ తెలంగాణ న్యాయం అవసరమా? దేనికోసం అవసరము? గత పాలకులు మన స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు అవుతున్నా కూడా సామాజిక న్యాయం లేదని ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ ఎత్తుకొని టీఆర్ఎస్ తన ప్రాబల్యం పెంచుకోవడానికి బీసీ ఒక ఉద్యమం ముందుకు, మైనారిటీ, పేద మధ్య తరగతి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని పోవడానికి, వాళ్ళందరికీ కూడా న్యాయపరమైన
న్యాయపరంగా కానీ మేము లీగల్ టీం పరంగా వాళ్ళకి ఏ న్యాయపరమైన అంశాలు అవసరం ఉన్నా కూడా మేము లీగల్ టీం పరంగా మాకు ముఖ్య ఆదేశాలు ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం కావాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ పెట్టడం జరుగుతూ ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ప్రతి ఒక్కరికి 80 సంవత్సరాలు, దాదాపు 80 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలలో కూడా ఇంకా కూడా సామాజిక న్యాయం కోసం మనం కొట్లాడుతూ ఉన్నామంటే మన ఏ దశలో ఉన్నాం, మన పాలకులు మనల్ని ఏ దశలో ఉంచినారనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ వర్గాలు, బ్రాహ్మణులు కానీ, రెడ్డిలు కానీ, వెలుమలు కానీ, ఎవరైనా కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ పరిస్థితి దిగజారుతూనే వస్తూ ఉన్నదనే ఒక సంకల్పంతో ఈమె టిఆర్ఎస్ మా అధినేత్రి కవితమ్మ గారు ఈ సంకల్ప సభని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఒక ప్రయత్నం ఇండోర్ స్టేడియంలో పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. సామాజిక న్యాయం అంటే ఏంటిది? మన ముఖ్యమంత్రి గారు మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 1,10,000 మంది స్క్రాప్ లాగా బయటికి వెళ్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది ఎవరండి? అసలు ఇంతమంది ఇంజనీరింగ్ అవసరం ఉన్నది అని మీరు అనుకుంటున్నప్పుడు మరి వాళ్ళకి నిజమైన వృత్తి విద్య ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినారు? ఈ ఇంజనీరింగ్ విద్యని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఐటీఐని నాశనం పట్టించినారు. పాలిటెక్నిక్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. శవంపేట మండలంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేను కలిసి మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పందిస్తూ వెల్దుర్తి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కోసం తన వంతు 100కు 120% కృషి చేస్తానన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాఠశాల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండలానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఎందుకంటే అసలు మోడల్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్ను అడిగింది ఎక్కడ పెడితే బాగుంటుందని టీఓ గారు ఫోన్ చేసి కలెక్టర్ గారు అడుగుమన్నారంటే నేను నా టిక్ పెట్టి పంపించిన జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్దుర్తి అని పెట్టి పంపించి లెటర్ కూడా రాసుకుంటాను. లెటర్ కావాలంటే కూడా పంపించాను. నాకేంటంటే అన్ని మండలాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏదో ఒక రకంగా. ఇప్పుడు నర్సాపురం ఉంది, షోమేడ్లో కూడా మన పాలిటెక్నిక్ బొమ్మారం ఉంది, తర్వాత హత్దూరాలు ఉంది, కోడిపల్లి ఉంది, తునికిల్ ఉంది, అదే తునికిల కోడిపల్లి, తర్వాత కొల్చారం ఉంది. సో మనకి లేని ఎలా అంటే మా సెపరేట్ అంటే హైవే కానీ ఉంది, మనం ఏదైనా తర్వాత తీసుకుంటున్నట్టు ఆల్రెడీ స్కూల్లోకి వస్తే వాళ్ళకి ఆల్రెడీ తీసిపోతుంది. ఎన్ని రూమ్స్ కావాలి నేమ్ చెప్పకపోతే మన వాళ్ళు యాడ్ చేస్తే కంపల్సరీ తీసిపోతుంది. ఉన్నాయా మేము చెప్తుంది నిజమా అబద్ధం అనేది వాళ్ళకి కూడా తెలియదు. కలెక్టర్ మీరేం చెప్పింది, డిఓ గారు చెప్పారు, ప్లస్ కలెక్టర్ మీరేం చెప్పింది మీ దగ్గరికి అయితే ఇంత అవుతుంది ఖర్చు కాబట్టి మాకు బడ్జెట్ ఏదో తక్కువ ఉందో అక్కడనే అలాట్మెంట్ చేయమని చెప్పారు. కాబట్టి మేము అందుకే మాకు అక్కడ 13 కోట్లతో అవుతుంది. దాన్ని బట్టి అందుకోసం మేము ఎంచుకున్నామని చెప్పి నాకైతే ఆలోచన లేదు. కాకపోతే ఏంటంటే ఇది ల్యాండ్ మాత్రం ప్రపోజ్ చేసింది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ లేదు. అప్పుడు 132/33 kV సబ్స్టేషన్ కూడా అట్లనే పెట్టినారు. అంటే ఇక్కడ నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ని ఇవ్వడం జరుగుతోంది. దానికోసం మరి అన్ని మండలాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, గవర్నమెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి వెల్దుర్తి మండలంలో ఎటువంటి ఇన్స్టిట్యూషన్ లేదు అన్న ఆలోచనతో వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి గ్రామానికి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఒక 5 ఎకరాలు ఉందని చెప్పేసి అధికారులు రాసి ఇవ్వడం వల్ల దాన్ని అక్కడ కడితే బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వేరే దగ్గరికి తీసుకుపోతున్నారని చెప్పేసి వెల్దుర్తికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ కలెక్టర్ గారిని కూడా అన్ని పార్టీల నాయకులను కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా శాసనసభ్యులుగా నన్ను కూడా కలవడం జరిగింది. నేను కూడా వారికి చెప్తా ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా వెల్దుర్తి ప్రాపర్టీ మనకు మంచిగా డెవలప్ అవుతుంది. కాబట్టి అటువంటి ఆలోచనతో టెక్నికల్గా ఏంది అనేది నాకు తెలియదు. కాబట్టి వీరంతా ఏంటంటే కొన్ని స్కూల్స్ అంటే క్లాస్ రూమ్స్ ఉండాలా, లేకుంటే ఇంకో కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ టెక్నాలజీకి సంబంధించి నాకు ఐడియా లేదు. కలెక్టర్ గారితో తప్పకుండా మాట్లాడేసి దీనికి సంబంధించి మనకు వెల్దుర్తిలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీరందరి తరఫున కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది.
నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిల్వ నీరు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులకు సూచించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వారానికి ఒకరోజు తప్పనిసరిగా డ్రై డే పాటించాలని సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. రెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మేము రెడ్డిపల్లి గ్రామం మీద వర్షాకాలం సందర్భంగా మన సెక్రటరీ గారు, ఆశా వర్కరు, అంగన్వాడీ టీచరు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలందరితో సహకారంతో మేము వాటర్ నిల్వ ఉండడానికి టైర్లు కానీ ఏదైనా రోల్స్ కానీ ఏమైనా ఉన్న ప్రతి దగ్గర ఒక నిల్వ ఉన్న వాటర్లో ఆయిల్ బాల్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. గ్రామ పంచాయతీ కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము. ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి రోగాలు రాకుండా కాపాడడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని, ఇప్పుడు ఈ కార్యక్రమానికి సహకరించిన సెక్రటరీ గారికి, ఆశా వర్కర్కి, అంగన్వాడీ టీచర్ గారికి మరియు వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్కి, గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారము కంటిన్యూగా జరుగుతుంటుంది. ఈ మళ్ళా సిఏ గారు మర్చిపోయినా మంగక్క గారికి కూడా అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరు ఇలాగే సహకరిస్తే గ్రామము మంచిగా ఉంటుంది. అందరు గ్రామ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనకు కూడా మంచి పేరు వస్తుంది. మేము ఎలాగైతే ఓట్ల కోసము ఇంటింటికి ఎట్లా తిరిగినామో అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం కూడా తిరుగుతాము. మీరు అందరూ సహకరించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. అందరూ సపోర్ట్ చేస్తేనే, గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేస్తేనే మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాము. ఏమైనా సమస్యలు ఉంటే మా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామాల ప్రజలకు ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కలుషితమైన నీరు, పొగ, శబ్దతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కంపెనీ వెంటనే ఇక్కడి నుంచి తీసివేయాలని కోరుతూ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజల తరపున జనసేన పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాలరెడ్డి, భాస్కర్, దావత్, సతీష్ కుమార్, సాయి ప్రసాద్, నరేష్, కిషోర్, కనకరాజు, ప్రశాంత్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, నరేష్, రాజు, మల్లేశం, లింగం నాయక్, కరుణాకర్, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రశాంత్, భరత్ రెడ్డి, మనోహర్, ఎల్మా శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాకుండా చుట్టుముట్టు ఎక్కడ కాలుష్య రహిత కంపెనీలు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా పోరాడతాం. ఈ చెట్ల గౌరారం, రంగాయపల్లి కాదు, మొత్తం ములుగు మండల్, 7-8 మండలాలలో మొత్తం గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఎక్కడ కాలుష్య రహిత కంపెనీలు లేకుండా ప్రజల ఆరోగ్యమే శ్రేయస్సుగా ఖచ్చితంగా పోరాడతాం. కమ్మర్సీన ఆధ్వర్యం జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా పోరాడతాం. ప్రజలకు న్యాయం చేస్తాం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెట్ల గౌరారం మరియు రంగాయపల్లి 2 గ్రామాలు అనేక కాలుష్యం వలన ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని ఇక్కడ ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ వల్లనే ఈ 2 గ్రామాలు చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తల నేతృత్వంలో ఈరోజు ఒక చిన్న నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము గవర్నమెంట్ కూడా చెప్తున్నాం. మేము రీసెంట్గా కూడా నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి వివేక్ వెంకటస్వామికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఇచ్చాను. అలాగే ప్రజావాజ్యం కింద నేను హైకోర్టులో కూడా అప్పీల్ వేయడం జరిగింది. దాని తీర్పు సోమవారం నాడు రాబోతుంది. దయచేసి ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, ఇలాంటి ఇంత పెద్ద కంపెనీ సరే దానివల్ల ఈ లోకల్లో ఎంత ఉపయోగపడుతుందో ఎంత లాభపడుతుందో తెలియదు, కానీ చాలామంది నిన్న ఒక ముసలాం ఒక వీడియోలో చూసినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే ఆస్కారం లేదని చెప్తే చాలా మానవతా దృక్పథంతో చాలా బాధ అనిపించింది. అదే విషయం కోసం ఈరోజు జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పడం కోసం ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. దయచేసి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు అంత పెద్ద కంపెనీ ఇంకా వేరే ప్లేస్లో పెట్టుకోండి. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పశువులు ఇబ్బంది పడుతున్నాయి, పంట పొలాలు నాశనం అవుతున్నాయి. దయచేసి గవర్నమెంట్కి ఒకటే కోరుకుంటున్నాం, ఈ కంపెనీని తీసేయాలి. ఇంకా విస్తరించురు అనే వార్తలు బయటకు వస్తున్నాయి, విస్తరించడం ఆపేయాలి. దయచేసి ఈ కంపెనీ తీసేసి వేరే ఏదైనా ప్రాంతం, అటవీ ప్రాంతంలో వేసుకుంటే బెస్ట్. ఈ ప్రజలను కాపాడాలి. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మనిషి జీవించే హక్కు ఉంది. దీన్ని ప్రజలను ఈ కాలుష్యం బారిన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని మరొకసారి కోరుకుంటూ, ఈసారి చిన్నగా చేసిన ప్రోగ్రాం జనసేన ఆధ్వర్యంలో నెక్స్ట్ టైం హైవే మీద కూర్చుంటాం. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు జనసేన పార్టీ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది.
ఈ రోజు పాత బ్రిడ్జిపై సుమారు 8 అడుగుల మేర వరద నీరు ప్రవహించినప్పటికీ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు కృషితో నిర్మించిన నూతన వంతెన కారణంగా దూప్సింగ్ తాండా ప్రజలకు ఎలాంటి రాకపోకల ఇబ్బందులు తలెత్తలేదు. ఎన్నో ఏళ్లుగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుకి దూప్సింగ్ తాండా ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధిని కార్యరూపంలో చూపిస్తున్న నాయకుడు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. కొండాపూర్ డివిజన్ అధ్వానంగా మారిన రహదారులు జీహెచ్ఎంసీ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కఠిన హెచ్చరిక చేస్తున్నారు. అధ్వానంగా మారిన రహదారులను జీహెచ్ఎంసీ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కఠిన హెచ్చరిక చేస్తున్నారు. నేను మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్, కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గుంతలమయంగా మారిన జీహెచ్ఎంసీ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రోజువారీ ప్రయాణం చేసే లక్షలాది మంది 2-వీలర్, 4-వీలర్ వాహనదారులు నడుములు విరిగి తీవ్ర శారీరక వేదన అనుభవిస్తున్నారు. వాహనాలు సైతం పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఆర్థికంగా, మానసికంగా నానా అవస్థలు పడుతున్నారు. ఐటీ కారిడార్కి తలమానికమైన కొండాపూర్లో రోడ్డు పరిస్థితి స్థాయిలో దిగజారడం అధికారుల నిర్లక్ష్యానికి, పరిపాలన వైకల్యానికి అద్దం పడుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ డిమాండ్లు మరియు హెచ్చరిక తక్షణ మరమ్మతులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాలి. కొండాపూర్ డివిజన్లోని అన్ని గుంతలను పూడ్చి శాశ్వత రోడ్డు పనులు ప్రారంభించాలి. రాబోయే 3 నుంచి 5 రోజుల్లో రోడ్ల పరిస్థితి మార్పు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను, వాహనదారులను ఏకం చేసి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేపడతామని, ప్రజా సమస్యలపై పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి రోడ్ల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, లేని పక్షంలో జరిగే ప్రజా ఆగరానికి అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఎంత అభివృద్ధి చేసినామో ఒక్కటి కూడా ఇట్లా రోడ్డు మా హయాంలో దొరకలే. ఇప్పుడు మీ అసమర్థన పాలన వల్ల, మీ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు, శారీరకంగా నష్టపోతున్నారు. మేము మీకు అడిగేది ఒకటే, మీరు అభివృద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా నాణ్యమైన పనులు చేయండి, నాణ్యమైన వస్తువులతో పని చేయండి. ఆ నాణ్యమైన వస్తువులతో పని చేస్తే అది మన్నికగా ఉంటుంది. నేను మీకు బయటికి మాకు ఏం తేడా ఉందంటే, మా అధికారులు 100 సంవత్సరాలు అయిన తర్వాత పనిచేస్తారు. బయట అధికారులు, బయట దేశంలో 100 సంవత్సరాలు ఆలోచించి పనిచేస్తారు. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఒకటే జారీ చేస్తున్నాం. ఈ తొందరలోనే పని పూర్తి చేసి మా ప్రజలకు సౌకర్యవంతంగా ఇతరులు ప్రతిసారి మనం చేస్తున్నాం. భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్ రెవెన్యూ సిబ్బంది సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో రెవెన్యూ సిబ్బందికి ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ రెవెన్యూలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు కీలకంగా విధులు నిర్వహించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల నిర్వహణను మెరుగుపరచడానికి, పాత వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి తీసుకొచ్చిన సమగ్ర నూతన రెవెన్యూ భూ హక్కుల చట్టమే భూభారతి చట్టమన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై సిపిఐ నేతలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న యువతను, యూట్యూబర్లను మోడీ సర్కార్ బెదిరించడం సిగ్గుచెట్టుని విమర్శించారు. బీహార్ బంకిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి, అయోధ్య రామ మందిరం ట్రస్టులో జరిగిన కోట్లాది అవినీతిపై మోడీ మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర నేత విఎస్ బోస్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సహాయ కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహన్న, అదేవిధంగా బోసార్ గారిని ఆవిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తున్నటువంటి శక్తులనంతా కూడా పక్కకు దోసి ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో గత 12 ఏళ్లుగా నువ్వు చేసినటువంటిది దాదాపు ప్రజలకు అర్థమైంది. మోడీ చేస్తున్నది మతం రూపంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు కానీ లేకుంటే వేరే మతస్థులకు కానీ ఎవరికి ఏం చేస్తలేడు. అది ఎంఐఎంని అవకాశంగా వాళ్ళతో పాటు అన్ని దేశంలో ప్రచారం చేస్తున్నటువంటిది ప్రజలకు తెలిసింది. నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాతనే ఈ దేశంలో యువతరానికి విద్యార్థికి అసంతృప్తి అసహనం అనేటటువంటిది ఏర్పడ్డది. మరి నేను ఇంకా కూడా మత రూపంలోనే మతోన్మాద రూపంలో మత విద్వేషాలతో నడుపుతా అంటే నరేంద్ర మోడీకి సాధ్యమయ్యేటటువంటిది కాదు. నీకు ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువకుల భవిష్యత్తు కోసం, కార్మికుల భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తీవ్రమైనటువంటి విమర్శలు ఈరోజు నరేంద్ర మోడీ మీద చేస్తున్నారు. ఒకప్పుడు నరేంద్ర మోడీని దేవడానికి అహర్నిశలు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డటువంటి హిందూ మత సంస్థలే, శంకరాచార్యులు లాంటి వాళ్ళే ఏదో ఒక రోజు షేక్ హసీనాకు బంగ్లాదేశ్ నుండి ఎట్లా ఇండియాకు వచ్చిందో నువ్వు ఇండియా నుండి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఇప్పటికైనా మారాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి హెచ్చరిక అనేటటువంటిది వాళ్ళు చేస్తున్నారు. చాలామంది అది ఉత్తరప్రదేశ్ అనేటటువంటిది ఒక నమ్మకం బలంగా ఏర్పడ్డది, చేసింది కూడా అదే నరేంద్ర మోడీ. ఈరోజు రామ్ మందిర్ అసలు నిజానికి ఈరోజు మీరు పోరాటం ఏదైనా చేసిరంటే ఈ దేశంలో రామ్ మందిర్ అనేటటువంటి నినాదంతోనే మీరు పైకి రావడం అనేటటువంటి జరిగింది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక దేవాలయంలో 1000 కోట్లు చోరీ అవుతున్నా చూసి చూడనట్టున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది నరేంద్ర మోడీ సర్కార్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను ఇండ్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావుకు తమ సమస్యలు తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి పాములు వస్తున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మౌలిక వస్తువులు సైతం సరిగా లేవని వాపోయారు. కైతలాపూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించిన షట్టర్ల విషయంలో ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ద్వారా వేలం వేసి వాటిలో వచ్చే ఆదాయాన్ని అద్దెను మెయింటెనెన్స్కు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. స్థానికులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని, మా సహనం నీ పరీక్షించవద్దని అన్నారు. ఇది హెచ్చరిక అయినా అనుకోండి, విజ్ఞప్తి అయినా అనుకోండి. స్థానికుల కోసం సీఎం కార్డు పట్టుకోమన్నా పట్టుకోవడానికి సిద్ధమన్నారు. మన జేసీబీ పెట్టి మొత్తం 15 గంటలు ఏది ఇది కాలం ఉంది. ఇక్కడ నుంచి ముళ్ళకర చెరువు దాకా తీస్తే పోయి పాములు బంద్ అవుతాయి. లేకపోతే వచ్చి పాములు సైడ్ కలెక్టర్ గారు మనకు హైదరాబాద్ కాలేజ్ ఇస్తా అని చెప్పారు. ఆయన గౌరవంతో వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు మీకు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఇవ్వద్దని ఆలోచన ఉంటే ఎడ్యుకేషన్ కాదు కదా. ఆయన మనకి మీ దగ్గరికి పుస్తకాలు చేసుకొని తూతూ లమ్మడోళ్ళు ఉంటారు తిట్టి ఇళ్ళకి వస్తారు. ఇళ్ళకి ఎందుకు వచ్చింది ఆమె అట్లా అంటాను. గరీబోల దాంట్లోకి ఎందుకు వచ్చింది అంత ఉన్నామే, గరీబోల దాంట్లోకి ఎట్లా వచ్చింది? వాళ్ళు అడుగుతారు రేపు పొద్దున మాకు వద్దు, వేరే ఆ ఇంటి పక్కగా ఇస్తారా మీరు? ఇచ్చినట్టు ఇచ్చారు వాళ్ళే చాలా రాలే, అందరు ముంగట వాళ్ళే అంటే గదే చేతిలో ఏం లేదు. దృష్టి అక్కడికి వెళ్ళి ఎట్లా వచ్చింది? నీకు షట్టర్ల విషయంలో గతంలో జరిగినటువంటి వాళ్ళకు మేము ఫ్రీ ఇచ్చాము. మీకు నేను ఒకటే కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ బోర్డు మినిస్టర్కి, మా సాహసాన్ని మీరు అర్థం చేసుకోండి. మా సాహసం తప్పినాడు చాలా భయంకరంగా ఉంటుంది.
మేము మాట్లాడుతూ ఉంటే మా మీద మేము ఎంక్వైరీలు వేస్తారు, 100 వేసుకో భయపడేది లేదు. కానీ నిరుపేదలకు సాయం చేయమని కోరుతా ఉన్నాం. మేము మాట్లాడిన వాళ్ళందరినీ మేము ఇష్టమని తిడతాం చూస్తామంటే మీ కూడా మస్తున్నాయి అన్ని తీపిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. కానీ నిరుపేద బిడ్డలకు అన్యాయం జరుగుతా మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏ రకంగా ఇబ్బంది జరగకూడదు ఉండాలి. 80 మంది 84 మంది నాకు హైదరాబాద్లో 57 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు బయట వాళ్ళకి ఇవ్వండి, అది కూడా మా కాన్షియన్స్ పేరులోకి ఇస్తే తగిన ముళ్ళ చెల్లించక తప్పదు. నేను ఇది హెచ్చరికైనా అనుకోండి, ప్రేమతో చెప్తున్నా అనుకోండి, మీ కాలు పట్టుకోమని పట్టుకుంటాం, మాకు హైదరాబాద్కి ఇవ్వండి నేను కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు. ధన్యవాదాలు. ఇక్కడ నివసిస్తున్నటువంటి ఏదో డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చామో వాళ్ళు నిన్న గౌడనాయక్ వచ్చి పక్కకు ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ వీళ్ళందరూ వచ్చి పాములు వస్తూ ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఆఫీసర్లను తీసుకొని, ఎందుకంటే పాములు వచ్చి కాటేసిన ప్రమాదమే, ఎందుకంటే విషపురుగులు కాబట్టి ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని గురించి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కూడా ఉన్నటువంటి నివసించే వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారో ఆలోచనతో వచ్చాం. దానికి ముళ్ళకత్త చెరువు నుంచి కాముని చెరువు దాకా ఒక నాల కట్టవలసిన అవసరం ఉంది. ఆ నాల కూడా కడితే ఈ పాముల బాధ పోతుంది. ఎందుకంటే పాములు ఇప్పటికీ అపార్ట్మెంట్లో పాములు వచ్చుడు, గ్రౌండ్ పాములు వచ్చుడు, ఇళ్లలో పాములు వచ్చుడు, ఆఖరి బండి పెడితే బండి మీద కూడా పాములు తిరుగుతున్నాయని చెప్పి చెప్పడం నిన్న కూడా ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే నిజంగా వాళ్ళు చెప్పింది నిజమైంది. ఎందుకంటే విపరీతమైనటువంటి చెత్త చెదారము, అది అడవిలాగా ఉంది కాబట్టి రైలు కట్ట పక్కకే రైలు కట్ట ఉంది కాబట్టి దాని పక్కకు క్లీన్ చేస్తే ఆ పాముల బాధ పోతుందని చెప్పి నేను ఆఫీసర్లకు ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.